రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాపై చెక్ పెట్టేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. గతంలో మధ్యవర్తుల దోపిడీ, బ్లాక్ మార్కెట్ ధరలు, అక్రమ రవాణా ఇవన్నీ ఇంతకాలం ప్రజలకు తలనొప్పిగా మారాయి. కానీ ఇప్పుడు ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. శాండ్ బజార్ పేరుతో ఎవరైనా ఈజీగా ఇసుక కొనుగోలు చేసేలా స్టాక్ పాయింట్లు ప్రారంభించింది. ఈ పథకం ఎలా పనిచేస్తోంది, ప్రజలకు ఏం లాభం కలిగిస్తుందో చూద్దాం. కరీంనగర్ జిల్లాలో ఓవైపు గోదావరి, మరోవైపు మానేరుతో పాటు చాలా వాగులు నాణ్యమైన ఇసుకను అందించే సహజ వనరులు. వీటితో ప్రభుత్వానికి ఏటా 100 కోట్ల ఆదాయం వస్తూ ఉండగా అంతే స్థాయిలో అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇసుక కావాలంటే మధ్యవర్తుల దగ్గరికే వెళ్లాల్సి వచ్చేది. ఎవరి దగ్గర ఎంత ధర చెబితే అంతే చెల్లించాల్సిందే. రేటు నియంత్రణ లేకపోవడంతో బ్లాక్ మార్కెట్ ఎక్కువైంది. 10,000 నుంచి 12,000 వరకు అమ్మాల్సిన లారీ ఇసుక 20 నుంచి 25,000కు దొరికేది. ఒకవైపు ప్రజల జేబులు ఖాళీ అవుతుంటే మరోవైపు మాఫియా జేబులు నిండిపోయేవి. దీన్ని అరికట్టేందుకు మైనింగ్ శాఖ మంత్రిగా వివేక్ వెంకటస్వామి బాధ్యతలు చేపట్టిన తరువాత సరికొత్త పాలసీని తెచ్చారు. అక్రమంగా తరలిపోయే ఇసుకను అడ్డుకొని సామాన్యులకు అవసరమైన వాళ్లందరికీ ఈజీగా ఇసుక అందించేందుకే శాండ్ బజార్ పాలసీని సర్కార్ అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలోని పట్టణాలు, మండల కేంద్రాల్లో ప్రత్యేకంగా శాండ్ బజారులు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ మినరల్ డెవలప్ కార్పొరేషన్తో ఏర్పాటైన ఈ స్టాక్ పాయింట్ల నుంచి ఎవరికైనా ఇసుక కావాలంటే నేరుగా ఈ బజారుకే వెళ్లాలి. ఉమ్మడి జిల్లాల్లో మొదట జగిత్యాలలో ఇటీవలే మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ శాండ్ బజార్ పేరుతో స్టాక్ పాయింట్ను ప్రారంభించారు. ఇసుక అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ప్రత్యేకమైనటువంటి అత్యవసరమైన వస్తువుగా ఏర్పడింది ఇసుక. దానిలో భాగంగా ఎవరికి ఇబ్బంది జరగకుండా, ముఖ్యంగా ఈ ఇంద్రమ ఇల్లు కట్టుకునేటానికి ఇంద్రమ లబ్ధిదారులు కూడా ఇబ్బంది జరగకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు ఈ శాండ్ బజార్ను మా చేతుల మీద ప్రారంభించుకోవడం మంత్రిగా ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మినరల్ కార్పొరేషన్ వారు ఈరోజు ఈ యొక్క శాండ్ ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ప్రజలకు ఇసుక అందజేయాలని చెప్పేసి నేను చెబుతూ, ఈ విధానంలో ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్ ఉంటుంది. ముందుగానే వెబ్సైట్ లేదా యాప్లో బుకింగ్ చేసుకోవాలి. ఇసుక ఎంత కావాలో, ఎక్కడికి తీసుకెళ్లాలో నమోదు చేస్తే టోకెన్ వస్తుంది. ఆ టోకెన్ చూపిస్తే బజార్లో నిర్ణయించిన ధరకే ఇసుక దొరుకుతుంది. రవాణా ఛార్జీలు కూడా బుకింగ్ టైంలోనే స్పష్టంగా తెలుస్తాయి. ఇలా చేయడంతో మధ్యవర్తుల జోక్యం పూర్తిగా తగ్గిపోతుంది. ఇసుక అక్రమ రవాణా అరికట్టడమే ఈ విధానం ప్రధాన లక్ష్యం. టోకెన్ విధానంతో ఒక లారీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో రికార్డు ఉంటుంది. పోలీస్ చెక్ పోస్టుల్లో ఆ టోకెన్, బుకింగ్ వివరాలు అడిగి చూసి వెరిఫై చేస్తారు. అక్రమంగా తీసుకెళ్తే ట్రక్కు మీద కేసు, డ్రైవర్ మీద జరిమానాలు తప్పవు. దీంతో ఇసుక మాఫియా చేసే అక్రమాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వానికి కూడా నేరుగా ఆదాయం పెరుగుతుంది. నదీ తీరాల నుంచి అక్రమ తవ్వకాలు తగ్గిపోతే భూగర్భ జలాలు కాపాడుకోవచ్చు. పంట భూములు, చెరువులు దెబ్బతినకుండా ఉంటాయంటున్నారు స్థానికులు. ముఖ్యంగా గ్రామాల్లో చిన్న కాంట్రాక్టర్లు, సామాన్య ప్రజలు ఇళ్లను నిర్మించుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ ధరలు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు బజార్లో నిర్ణయించిన రేటు ఒక్కటే ఉండటం వలన వారికి ఊరట దొరుకుతుంది. ఇసుక పాలసీ సంస్కరణలో భాగంగా ఏడాదికి 1,200 కోట్ల రూపాయల ఆదాయంపై దృష్టి పెట్టింది సర్కారు. అలాగే ఈ నెల 31 నాటికి రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచుల దగ్గర నిఘా వ్యవస్థను పటిష్టం చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీసీటీవీ, జీపీఎస్, వే బ్రిడ్జ్, బూమ్ బారియర్ వంటి వాటిని వినియోగిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ కు అన్ని రీచ్లను అనుసంధానం చేసి 24 గంటలు పర్యవేక్షిస్తున్నారు. రీచ్ల దగ్గర 3 షిఫ్ట్లలో పనిచేయడానికి రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులను నియమించారు. ప్రజలకు అందుబాటులో ఇసుకకు వచ్చింది. ఇది బ్లాక్ మార్కెట్ అనేది కొద్దిగా కంట్రోల్కి అవుతుంది. దాని కంట్రోల్ అయితే ఫుల్గా ఇది కంటిన్యూ అవుతుంది. దీనివల్ల ప్రజలకు ఇసుక దొరుకుతుంది, గవర్నమెంట్కి ఆదాయం దొరుకుతుంది. మేము లోకల్ ఎంప్లాయీస్, మాకు కూడా ఇది ఉద్యోగ అవకాశం కూడా వచ్చింది. ఇప్పుడు బుకింగ్స్ అయితే ప్రతిరోజు యావరేజ్గా 10 ట్రాక్టర్లు బుక్ అవుతుంది. ఇంకా ప్రజలకు పూర్తిగా తెలియదు కాబట్టి తెలిసిన తర్వాత పెరిగే చాలామంది వస్తున్నారు. రెస్పాన్స్ అయితే పాజిటివ్గా ఉంది. బుకింగ్ చేసుకుంటా అంటారు. వాళ్ళు మీ సేవకు పోయి బుక్ చేసుకుంటారు, ఫోన్లో చేసుకుంటారు. ఇన్ కేసు వాళ్ళకు బుక్ చేయకపోతే కూడా మేము కూడా హెల్ప్ చేస్తున్నాం. బుక్ చేసుకోండి, గిట్లా చేయండి. ఇప్పటి వరకు ఇసుక అమ్మకాల్లో ఉన్న అవినీతి, మాఫియా పంజా, బ్లాక్ మార్కెట్ వంటివన్నీ ఇసుక వినియోగదారులకు శాపంగా మారాయి. ఇప్పుడు శాండ్ బజార్ విధానం పారదర్శకతతో పాటు న్యాయమైన ధరను కూడా అందిస్తోంది. ఈ విధానం సక్రమంగా అమలైతే తెలంగాణలో ఇసుక సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు.